All of you, welcome to JAYADEV Academy. So myself Kumar. So as we are preparing for digital assistant concept, digital assistant jobs. So we have been completed our syllabus, our digital assistant syllabus about our database management system DBMS. Okay. So please recollect what we have learned, how much you have been remembered from our previous classes. So previous classes లో ఏ మాత్రం గుర్తుపెట్టుకున్నాం, ఎంతవరకు గుర్తుపెట్టుకున్నాం చూద్దాం. So the previous class we have started about what is DBMS, what are the drawbacks of file system. So DBMS advantages చూసాము, database అంటే ఏంటో చూసాం, data అంటే ఏంటో చూసాం, information అంటే ఏంటో చూసాం, knowledge అంటే ఏంటో చూసాం. So after that we have been studied up to the database models. Okay, so please try to remember what is a database model. So why? Because today class we are going to we are going to study about ER model. So before working about the ER model, it is better to know that what is model, database model, or simply a data model. So how you can define the word data model? A data model is nothing but it's an analogy or description that describes how data relationships, how a database data constraints are defining. సో డేటాబేస్లో ఉండేటువంటి డేటా ఎలా ఉంది, డేటాకి మధ్య ఉన్న రిలేషన్షిప్స్ ఏంటి, ఒక డేటా మీద ఉండేటువంటి రూల్స్ ఏంటి, రూల్స్ ఆర్ నథింగ్ బట్ కన్స్టెంట్స్. అలానే డేటా మీద ఉండేటువంటి సో అట్రిబ్యూట్స్ ఏంటి, అంటే డేటాకి సంబంధించిన డేటా టైప్స్ ఏమున్నాయి. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి డిస్క్రైబ్డ్ బై వన్ ఎనాలజీ ఆర్ వన్ డిస్క్రిప్షన్ దట్ ఈస్ నన్ అదర్ దాన్ ఏ డేటాబేస్ మోడల్ ఆర్ సింప్లీ ఏ డేటా మోడల్. ఏ డేటా మోడల్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఎనాలజీ ఆర్ డిస్క్రిప్షన్ that describes data relationships, data types and data constraints of a database. ఒక database లో ఉండే డేటా ఏంటి, డేటాకు ఉన్నటువంటి రిలేషన్షిప్స్ ఏంటి, ఒక డేటా మీద ఉండేటువంటి రూల్స్ ఏంటి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ వాల్యూ నెగిటివ్ ఉండకూడదు. సో ఫాదర్ ఏజ్ సన్ ఏజ్ ఉంటే ఫాదర్ ఏజ్ మే నాట్ బి లెస్ దాన్ సన్ ఏజ్ ఇలాంటి రాయాలి. అలానే బిల్ అనేది ఎప్పుడు నెగిటివ్ వాల్యూ ఉండకూడదు. వీక్ నెంబర్స్ అనేవి ఎప్పుడు 1 to 7 ఉండాలి. సో మంత్ నెంబర్స్ మాక్సిమం 12 months విల్ బి దేర్. సో ఇలా మనం ఇఫ్ ఐ వాంట్ టు కెప్ట్ సమ్ రూల్ అనే పర్టికులర్ కాలం డేటా, వాటిలో మనం కన్స్టెంట్స్ అంటాం. సో డేటాబేస్ లో ఉన్నటువంటి ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ ఐ ఆమ్ డిస్క్రైబింగ్ దెన్ దట్ ఈస్ నోన్ యాజ్ ఎ డేటాబేస్ మోడల్. సో డేటాబేస్ మోడల్ యొక్క పని ఏంటంటే, యాజ్ యూ నో దట్, as I told that one of the best feature of the database is it has the self-describing nature. What it mean? It can tells what data it is providing to the end user. So ఏం చెప్తుందా అంటే, unlike the file system, it can describes. సో తన దగ్గర ఎటువంటి డేటా ఉంది, ఏ డేటాను మనం యూజ్ చేయగలుగుతాం అనేది స్పెసిఫై చేస్తూ ఉంటుంది. That is known as nothing but a database catalog. That contains metadata, data about data అని చెప్పాను నేను. సో ఇప్పుడు డేటాబేస్ కు ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఫీచర్ దట్ ఈస్ సెల్ఫ్ డిస్క్రిప్షన్ నేచర్. సో ఇఫ్ ఐఎమ్ ఏ ఎండ్ యూజర్, ఇఫ్ ఐఎమ్ ఏ న్యూ టు యువర్ డేటాబేస్, హౌ కెన్ ఐ నో దట్ వాట్ డేటా ఇట్ కంటైన్స్. ఒక డేటాబేస్ యూజ్ చేసే ముందు ఆ డేటాబేస్ లో అసలు ఎలాంటి డేటా ఉంది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ డేటా, ఆల్ దీస్ fundamental information will be provided by one important concept that is nothing but a data dictionary. Data dictionary లో ఉండేటువంటి కంటెంట్ ని మెటా డేటా అంటాం. డేటా అబౌట్ డేటాబేస్. డేటా డిక్షనరీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డేటాబేస్ కేటలాగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వాట్ ఈస్ డేటాబేస్ కేటలాగ్ అంటారు, లేదా డేటా డిక్షనరీ అంటారు. డేటా డిక్షనరీ ఇస్ నథింగ్ బట్ ఇట్ ప్రొవైడ్స్ ది డేటా అబౌట్ డేటాబేస్. ఒక డేటాబేస్ గురించి సమాచారం చెప్పేటువంటి డేటా కలిగి ఉండేటువంటి ఆ ఫైల్ ని డిస్క్రైబ్ చేస్తాం. సో డిస్క్రైబ్ ఈఎంపీ టేబుల్ అన్నారు, అంటే ఎంప్లాయీ టేబుల్ ఏ కాలమ్స్ ఉన్నాయి, ఏ టైప్ లో ఉన్నాయి, వాటిలో ఏ కాలం ఏ టైప్ అనేది ఆల్ దీస్ ఫండమెంటల్స్ విల్ బి డిస్క్రైబ్డ్ బై అవర్ వాట్ ఈస్ ద డేటాబేస్ కేటలాగ్. సో డేటాబేస్ కేటలాగ్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ అవర్ what is that our database. Okay, before talking about the data dictionary, so please try to recollect. I want to summarize what we have learned previous classes. Okay, introduction to file system చూసాం. తర్వాత OLAP ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ సిస్టమ్, అంటే డేటాబేస్ కు ఉన్నటువంటి ఇంకొక నిక్ నేమ్, వెరీ 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 ఇంపార్టెంట్, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ సిస్టమ్. డేటాబేస్ తర్వాత ఉన్నటువంటి సిస్టమ్, సో నెక్స్ట్ వర్షన్, నెక్స్ట్ సాఫిస్టికేటెడ్ సిస్టమ్ ఎవరై అంటే డేటా వేర్ హౌస్. సో డేటాబేస్ లో లైవ్ డేటా ఉంటుంది, డేటా వేర్ హౌస్ లో హిస్టారికల్ డేటా ఉంటుంది. దట్స్ వాట్ వీ కెన్ సే దట్. సో ఆన్లైన్
ఎనలిటికల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది OLAP అనేది వాట్ ఈస్ దట్ డేటా వేర్ హౌస్, OLTP అనేది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో DBMS కు ఉన్నటువంటి ఇంకొక పేరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ సిస్టమ్, డేటా వేర్ హౌస్ కు ఉన్నటువంటి ఇంకొక పేరు ఆన్లైన్ ఎనలిటికల్ ప్రాసెసింగ్ సిస్టమ్. సో OLAP అనొచ్చు. తర్వాత డేటా వేర్ హౌస్ కన్నా nowadays we all are talking about big data. So as we know that daily the data size is increasing, the data types, the data notations, the varieties of data is coming. In order to handle that huge volumes of data, varieties of data, voluminous of data, we need to have one efficient and convenient system that is none other than the big data. So big data ku mundu data warehouse, దాని ముందు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇనిషియల్ గా ఫైల్ సిస్టమ్. సో ఫైల్ సిస్టమ్ ఎక్కడ క్రాష్ అవుతుంది, ఫైల్ సిస్టమ్ లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటో చూస్తాం. సో బేసిక్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే ఫైల్ సిస్టమ్ లో డేటా రెడెండెన్సీ. సో వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ డేటా రెడెండెన్సీ? డేటా రెడెండెన్సీ అంటే ఏం చెప్పుకోవచ్చండి? సో డేటా రెడెండెన్సీ ఇస్ నథింగ్ బట్ ఇఫ్ ఐ ఆమ్ స్టోరింగ్ సేమ్ డేటా ఎట్ మల్టిపుల్ లొకేషన్స్, ఒకే డేటాని చాలా చోట్ల నేను అన్నెసరీగా రాస్తూ ఉంటే ఆ కాన్సెప్ట్ ఏమంటామంటే డేటా రెడెండెన్సీ అంటాం. రైటింగ్ ఆర్ స్టోరింగ్ same data at multiple times of a file or multiple places of a file. సో ఒకే ఫైల్ చాలా సార్లు ఒకే డేటా కనుక రాస్తూ ఉంటే సో ఆ ప్రాబ్లమ్ ని డేటా రెడెండెన్సీ అంటాం. ఐ టోల్డ్ దట్ బికాస్ ఆఫ్ దిస్ డేటా రెడెండెన్సీ, సో డేటా రెడెండెన్సీ అనేది కనుక ఉంటే దేర్ మస్ట్ బి అనదర్ 2 ప్రాబ్లమ్స్. డేటా రెడెండెన్సీ అనేది ఇంకా 2 ప్రాబ్లమ్స్ ని జనరేట్ చేస్తూ ఉంటుంది. వాట్ ఆర్ దోస్ ప్రాబ్లమ్స్? డేటా ఇన్కన్సిస్టెన్సీ అండ్ సెకండ్ వన్ ఈజ్ డేటా ఐసోలేషన్. డేటా రెడెండెన్సీ వల్ల వచ్చేటువంటి 2 సబ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే డేటా ఇన్కన్సిస్టెన్సీ, డేటా ఐసోలేషన్. What is meaning of data inconsistency? So data inconsistency అంటే whenever I am writing or whenever I am storing same data at multiple locations. ఇప్పుడు నా యొక్క డేటాని గ్రామ సచివాలయంలో స్టోర్ చేశాను అనుకుందాం, అలానే నా యొక్క డేటాని సో మా యొక్క వార్డు మెంబర్ గారు ఆయన యొక్క ఫోన్లో సేవ్ చేస్తున్నాను అనుకుందాం, లేదా అలానే నా యొక్క డేటాని మల్టిపుల్ లొకేషన్స్లో ఉంది అనుకుందాం. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే ఐ టోల్డ్ దట్ మై అడ్రస్ హ్యాస్ బీన్ చేంజ్, నా యొక్క అడ్రస్ మారిందండి, నేను ఇప్పుడు ఇక్కడ ఈ వార్డులో ఉండలేదు, సో అనదర్ వార్డుకి వెళ్తానని చెప్పాను అనుకుందాం. దెన్ he changed that ward number మార్చాడు నాది ఇన్ హిస్ ఫోన్ ఓన్లీ ఆర్ ఇన్ హిస్ ఓన్ ఫైల్ ఓన్లీ. సో అతను అక్కడ రాశాడు కానీ నా డేటా అనేది అతని దగ్గర ఉండేటువంటి ఫైల్లో ఉంది, సచివాలయంలో ఉంది, ఇంకా గవర్నమెంట్ సంబంధించినటువంటి అదర్ లొకేషన్స్ లో ఉంది. బట్ మై అడ్రస్ హాస్ బిన్ చేంజ్ ఓన్లీ 1 లొకేషన్ బట్ నాట్ ఇన్ ఆల్ రిమైనింగ్ 2 లొకేషన్స్. నా యొక్క డేటా 3 ప్లేసుల్లో ఉంటే 3 ప్లేసుల్లో మార్చకుండా ఏదో కొన్ని ప్లేసుల్లో మాత్రమే మార్చి మిగతా ప్లేసుల్లో అప్డేట్ చేయకుండా ఉంటే అలాంటి ప్రాబ్లం ఏమంటామంటే డేటా ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లం అంటాం. అప్డేటింగ్ ద డేటా ఇన్ ఫ్యూ లొకేషన్స్ బట్ నాట్ ఇన్ ఆల్ లొకేషన్స్. ఆ డేటా మాత్రం చాలా చోట్ల ఉంటుంది, ఆ చాలా చోట్ల ఉన్న డేటాని కొన్ని ప్లేసుల్లో మాత్రం అప్డేట్ చేస్తూ ఉంటే ఆ ప్రాబ్లం ఏమంటామంటే డేటా ఇన్కన్సిస్టెన్సీ అంటాం. సో అందుకనే డేటా రెడెండెన్సీ వల్ల వచ్చేటువంటి అనదర్ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే డేటా ఇన్కన్సిస్టెన్సీ సార్. సో డేటా రెడెండెన్సీ అనేది ఇంకొక ప్రాబ్లం కూడా జనరేట్ చేస్తుందండి. ఆ ప్రాబ్లం పేరు ఏంటంటే డేటా ఐసోలేషన్. డేటా ఐసోలేషన్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ డేటా ఐసోలేషన్? సే ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క అడ్రస్ బాపట్ల అనుకుందాం సార్. సో బాపట్ల నేను ఎలా రాస్తున్నానంటే అడ్రస్ అనే కాలం దగ్గర BAPATLA అని రాస్తున్నాను. సో నా యొక్క వార్డుకు ఉన్నటువంటి ఆ వాలంటీర్ ఏం చేస్తున్నాడంటే బాపట్ల అని రాస్తున్నాడు, కంప్లీట్ గా రాస్తున్నాడు. కానీ సచివాలయంలో ఇంకొక పర్సన్ అడ్రస్ ఎలా రాస్తున్నాడంటే బాపట్ల అని రాయకుండా BPT అని రాస్తున్నాడు. సో అతను రాసేది ఇంటెన్షన్ ఒకటే, బాపట్ల అని రాయటమే. కానీ 1 పర్సన్ బాపట్ల అని పూర్తిగా రాస్తున్నాడు, ఇంకొక ఆయన BPT అని రాస్తున్నాడు, అనదర్ పర్సన్ హీఈస్ రైటింగ్ BPTL. సో అనుకుందాం అంటే BPTL అని ఒక ఆయన రాస్తున్నాడు బాపట్లని, ఇంకొక ఆయన సేమ్ బాపట్లని BPTగా రిప్రజెంట్ చేస్తున్నాడు, ఇంకొక ఆయన బాపట్లని కంప్లీట్ గా బాపట్ల అని కంప్లీట్ స్పెల్ చేస్తున్నాడు. అంటే ఐ ఆమ్ రిప్రజెంటింగ్ సేమ్ డేటా ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్. That problem is known as data isolation. ఇండిఫరెంట్ నా యొక్క డేటా ఒకటే కానీ డిఫరెంట్ ఫార్మాట్స్ లో కనుక రిప్రజెంట్ చేస్తూ ఉంటే దట్ ప్రాబ్లం. ఎవరైనా కొత్త ఆయన వచ్చాడు BPTL అని ఒక చోట రాస్తుంది, ఒక చోట BPT అని రాసి ఉంటుంది, ఇంకో చోట బాపట్ల అనుకుంటారు. ఆయన ఏమనుకోవచ్చు అంటే ఇక్కడ ఉన్న అడ్రస్ తెలియని ఆయనకైతే సో ఈ మూడు ఊర్లు అనుకోవచ్చు. కానీ దే ఆల్ ఆర్ రిప్రజెంటెడ్ సేమ్ డేటా ఒకటే కానీ రిప్రజెంటేషన్ చేసిన విధానాలు వేరువేరుగా చేశారు.
సో ఇలా ఎందుకు జరుగుతుందా అంటే బికాస్ ఆఫ్ వెన్ ఎవర్ ఐ స్టోర్ ద సేమ్ డేటా మల్టిపుల్ లొకేషన్స్, ఆ బాపట్ల అనేటువంటి ఒక అడ్రస్ ని నా యొక్క సేమ్ ఎంటిటీని, నా యొక్క సేమ్ రోని చాలా చోట్ల రాస్తూ డిఫరెంట్ ఫార్మాట్ లో రాయటం వల్ల ఏరైన ప్రాబ్లమ్ నే డేటా ఐసోలేషన్ అంటాం. బికాస్ ఆఫ్ దీస్ త్రీ మేజర్ ప్రాబ్లమ్స్ అవర్ ఫైల్ సిస్టమ్ హ్యాస్ బీన్ క్రాష్. ఫైల్ సిస్టమ్ అనేది అంత ఎఫిషియెంట్ ఎందుకు కాలేకపోతుందంటే ఈ రెడెండెన్సీ, తర్వాత ఇంకొక అనదర్ ప్రాబ్లమ్ ఏంటంటే సెక్యూరిటీ. So we know that every small organization, even though that is a big organization, so data is basic for good decision making, or data is basic building block for any decision making, and data is very very crucial and also very sensitive. Data is chala important. So ఇప్పుడు అలాంటి డేటాని స్మాల్ స్కేల్ ఆర్గనైజేషన్ కావచ్చు, లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్ కావచ్చు, దే మస్ట్ ఎన్ష్యూర్ దట్ ద డేటా మస్ట్ బి ప్రొటెక్టెడ్, ద డేటా మస్ట్ బి యూజ్డ్ బై ఓన్లీ ఆథరైజ్డ్ పీపుల్. సో డేటా ఉంది, ఆ డేటా అనేది అందరికి ఓపెన్ గా ఉంటే దెర్ మే బి ఛాన్స్ ఆఫ్ మిస్యూజ్ అండ్ దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ట్యాంపరింగ్. సో ఇలాంటి డేటా అనేది ఏదైనా డేటా వాల్యుబుల్. సో అలాంటి వాల్యుబుల్ అయిన డేటాని ఓపెన్ గా ఉంచడం వల్ల, ఇన్సెక్యూర్ గా ఉంచడం వల్ల దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ unauthorized access. So how you can protect the data, how you can give the assurance for the data security. We need some more systems. మనం ఫైల్ సిస్టమ్ లో సెక్యూరిటీ ఉండదండి. బికాస్ ఒక ఫైల్ లో నా యొక్క డేటా ఉంటే ఆ ఫైల్ ని నేను ఎంతవరకు ప్రొటెక్ట్ చేసినా కానీ చాలా చోట్ల ఉండడం వల్ల, తర్వాత మెనీ యూజర్స్ యూజ్ చేయడం వల్ల దేర్ మే బి లెస్ సెక్యూరిటీ. సో ఫైల్ సిస్టమ్ సెక్యూరిటీ చాలా ఇనిషియల్ లెవెల్లో ఉంటుంది. సో ఇన్ ఆర్డర్ టు స్ట్రెంథన్ ద సెక్యూరిటీ పార్ట్ ఇన్ అవర్ డిబిఎంఎస్ లో వెన్ ఎవర్ యు ఆర్ లాగిన్ అవుతుంటేనే యూ మస్ట్ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో అడ్మిన్ కి ఒక ప్రివిలేజెస్ ఉంటాయి. సో జనరల్ క్లర్క్, ఇప్పుడు బ్యాంక్ లో జనరల్ మేనేజర్ అతను ఒక లాగిన్, అతని యొక్క ప్రివిలేజెస్, అతని యొక్క యాక్సెసిబిలిటీ అన్ని వేరుగా ఉంటాయి. అలానే అతని కింద పనిచేసేటువంటి క్లర్క్, తర్వాత క్యాషియర్, వాళ్ళు కూడా సేమ్ డేటాబేస్ యూజ్ చేస్తారు. కానీ వాళ్ళ యొక్క డేటాబేస్ లో నుంచి తీసుకొచ్చేటువంటి డేటాకి, వాళ్ళు యూజ్ చేసే డేటాకి, వాళ్ళ యొక్క ఆపరేషన్స్ కి చాలా డిఫరెంట్ ఉంటుందండి. సో ఆ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఈజ్ ద సూప్రీమ్ ఆఫ్ ద ఎంటైర్ డేటాబేస్. అతను ఏ పనైనా, ఏ డేటాబేస్ లో ఏ డేటా మీద అయినా అతను ఏ పనైనా చేయొచ్చు. తర్వాత లెవెల్లో ఉండేటువంటి పర్సన్స్ కి మనం ఎలా అబ్స్ట్రాక్షన్ తీసుకుంటా వచ్చాం, ఎలా సెక్యూరిటీ చేస్తాం వచ్చాం అనేది we also studied in our previous classes. ఓకే, ప్లీజ్ ట్రై టు సమ్మరైజ్. సో డిబిఎంఎస్ లో ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే డేటా సెక్యూరిటీ ఎఫెక్టివ్ గా ఉంటుంది, అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ వీ కెన్ మినిమైజ్ ద డేటా రెడెండెన్సీ ప్రాబ్లమ్ ఎట్ వెరీ 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 ఇనిషియల్ లెవెల్ కి వీ కెన్ డిక్రీజ్ చేయగలుగుతామండి. సో దీనికి సంబంధించి ఎలా చేయగలుగుతామంటే ద వెరీ వెరీ వండర్ఫుల్ కాన్సెప్ట్ దట్ ఈస్ నథింగ్ బట్ నార్మలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా ఈ డిబిఎంఎస్ అనేది హౌ ఇట్ ఈస్ సప్రెస్డ్ అవర్ డేటా రెడెండెన్సీ ప్రాబ్లమ్ ఎలా తీసివేయబడింది అంటే బికాస్ ఆఫ్ వన్ ఫిల్టరేషన్ మెకానిజం దట్ ఈస్ నథింగ్ బట్ నార్మలైజేషన్. దాని గురించి కూడా చూద్దామండి. సో తర్వాత ఇంకా డిబిఎంఎస్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఫైల్ సిస్టమ్ లో అయితే ఎవ్రీ డేటా అండ్ కరస్పాండింగ్ ప్రోగ్రామ్స్, నా యొక్క ఫైల్లో ఉన్నటువంటి డేటాని, ఇప్పుడు నేను శాలరీని యాక్సెస్ చేయాలంటే దానికి సంబంధించి ఒక ఫైల్ రాయాలి, దానికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ రాయాలి. అదే ఫైల్లో ఇఫ్ ఐ వాంట్ టు నో కమిషన్ కోసం ఒక ప్రోగ్రామ్ రాయాలి. దట్ మీన్స్ డేటా అండ్ ప్రోగ్రామ్ డిపెండెన్సీ ఉంటుందండి. ఇక్కడ అలాంటిది లేదండి. సో ప్రోగ్రామ్ అండ్ డేటా ఇండిపెండెన్సీ దేర్ ఇన్ అవర్ డిబిఎంఎస్. తర్వాత సెక్యూరిటీ అనేది బాగుంటుందండి, డేటా ఇంటిగ్రిటీ బాగుంటుందండి, తర్వాత డేటా అబ్స్ట్రాక్షన్ ఉంటుందండి, తర్వాత డేటా అనేది వ్యూ, దట్ ఈస్ 3 లెవెల్ స్కీమ్ ఆర్కిటెక్చర్ అని చెప్పానండి. సో మనకి డేటాబేస్ లో ఉన్నటువంటి అనదర్ ఫ్యూచర్ ఏంటంటే డేటాని మొత్తాన్ని ఒక యూజర్కి ఎప్పుడు ఇవ్వండి, ఆ డేటా యూజర్ యొక్క నెసిటీ ఏంటి, అతని యొక్క రేంజ్ ఏంటి, అతని యొక్క యూజబిలిటీ ఎంత. అంటే ఇప్పుడు ఒక బ్యాంక్ లో ఉండేటువంటి కస్టమర్ కి ఎస్బీఐ బ్యాంక్ నేను యూజ్ చేస్తున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ ద అకౌంట్ ఇన్ ద ఎస్బీఐ, దెన్ ఐ ఆమ్ ఆల్సో యూజింగ్ ద సేమ్ ఎస్బీఐ డేటాబేస్. అలానే బ్రాంచ్ మేనేజర్ కూడా యూజ్ చేస్తున్నాడు, అలానే జనరల్ మేనేజర్ కూడా హీఈస్ ఆల్సో యూజింగ్ ద సేమ్ డేటాబేస్. బట్ జనరల్ మేనేజర్ యూజ్ చేసేటువంటి డేటాబేస్ యొక్క రేంజ్ డిఫరెంట్ అండి. ఒక బ్రాంచ్ మేనేజర్ సేమ్ అదే డేటాబేస్ వాడుతున్నప్పటికీ అతను వాడేటువంటి డేటా పార్ట్ వేరండి. సో కస్టమర్ గా నేను ఏ డేటాబేస్ యూజ్ చేయగలుగుతాను, ఐ కెన్ హ్యావ్ ద రైట్ టు యాక్సెస్ ఓన్లీ మై అకౌంట్ డీటెయిల్స్ ఓన్లీ, బట్ నాట్ అదర్ పీపుల్ డీటెయిల్స్. సో డేటాబేస్ లో మొత్తం డేటా ఉంటుంది, అందరి డేటా ఉంటుంది. కానీ యాజ్ ఏ ఎండ్ యూజర్, యాజ్ ఐఎమ్ యూజింగ్ ఏ వ్యూ is nothing but small logical sub-component of a entire database. ఒక పెద్ద డేటాబేస్ లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేయబడినటువంటి ఒక వర్చువల్ కాంపోనెంట్. సో నేను పనిచేసేది ఏంటంటే
ఒక వర్చువల్ కాంపోనెంట్ అండి. ఇట్స్ నాట్ ద ఒరిజినల్ థింగ్. సో ఒక డేటాబేస్లో ఉన్నటువంటి ఒక చిన్న పార్ట్ తోటి నేను యాక్సెస్ చేయగలిగితే ఐ క్యాన్ గివ్ ద సెక్యూరిటీ ఫర్ అదర్ పీపుల్. సో నేను ఇప్పుడు నాకు అందరి డేటా ఇచ్చేస్తే దెర్ మే బై ఛాన్స్ ఐ కెన్ మిస్యూజ్ ద డేటా, సో దెర్ మే బై ఛాన్స్ ఆఫ్ అన్నెసరీ థింగ్స్. సో ఎందుకని ఏం చేస్తారంటే నేను ఒక ఎండ్ యూజర్గా నాకు ఎంత ప్రివిలేజెస్ ఉన్నాయి, నాకు ఎలాంటి డేటా కావాలి, అలా డేటా అనేది ఎవరికి ఎంత అవసరమో అలా సపరేట్ చేస్తూ వర్చువల్గా ఇచ్చేటువంటి స్మాల్ సబ్ కాంపోనెంట్ని వ్యూ అంటామండి. సో ఈ వ్యూ ఉండటం వల్ల డేటాబేస్లో సెక్యూరిటీ ఉంటుంది, డేటా అబ్స్ట్రాక్షన్ ఉంటుంది, డేటా ఇంటిగ్రిటీ ఉంటుంది. ఈ మూడు ఫ్యాక్టర్స్ కోసం, ఈ మూడు అడ్వాంటేజెస్ కోసం డేటాబేస్ యొక్క ఆర్కిటెక్చర్ మనం గమనిస్తే ఏం చూసామండి లాస్ట్ క్లాస్లో, డేటాబేస్ అనేది ఒక చోట సెక్యూర్గా ఉంటుందండి. లాస్ట్ లెవెల్ ఆర్ వెరీ 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 సెన్సిటివ్ లెవెల్, దట్ ఈస్ ఫిజికల్ లెవెల్ స్కీమా అంటాం. సో ఇనిషియల్ గా డేటాబేస్ మొత్తం ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే, సో ఆ లొకేషన్ ని డిఫైన్ చేసేదాన్ని ఫిజికల్ లెవెల్ స్కీమా అంటారండి. ఆర్ వాట్ ఈస్ దట్ ఇంటర్నల్ స్కీమా అంటాం. దానిపైన ఉండేటువంటి వాళ్ళు ఎవరంటే కాన్సెప్చువల్ స్కీమా. సో సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ ఎవరంటే ఎక్స్టర్నల్ స్కీమా, వేర్ ద ఎండ్ యూజర్స్ విల్ బి లొకేటెడ్. So external schema, conceptual schema, last one is the physical schema. These three schemas will give the three different levels of entries in order to reach our యాక్చువల్ డేటాబేస్. ఇప్పుడు నేను యాక్చువల్ డేటాబేస్ లోకి డైరెక్ట్ గా ఒక ఎండ్ యూజర్ ని ఐ కాంట్ అలో సార్. సో అతను ముందుగా అతనికి ఉన్నటువంటి రైట్స్ బట్టి అతను ఒక వ్యూలో పనిచేస్తూ ఉంటాడు. తర్వాత నాకు డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ పనిచేస్తే ఇప్పుడు బ్రాంచ్ మేనేజర్ అతను కాన్సెప్చువల్ వరకు వర్క్ చేయొచ్చండి. సో జనరల్ మేనేజర్ లేకపోతే ఆ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఆయన మాత్రం ఎంటైర్ డేటాబేస్ తో పనిచేయొచ్చండి. సో ఇలా డేటాని ఎప్పుడైతే మనం ఎవరికి ఎంతవరకు డేటాలో యూసేజ్ ఇవ్వగలుగుతామో, సో అలా ఒక యూసేజ్, ఒక డేటా అనేది ఎవరికి అవసరం, ఎంత అవసరమో డిఫైన్ చేయాలంటే దేర్ మస్ట్ బి ఏ ప్రాపర్ వ్యూ. సో ఆ సబ్ పార్ట్ నే మనం వ్యూ అంటామండి. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాంటేజ్, బెస్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్ అబౌట్ అవర్ DBMS కంపేరింగ్ విత్ ద ఫైల్ సిస్టమ్. ఫైల్ సిస్టమ్ అలా ఉండదండి. సో అందరూ మొత్తం డేటాని వెదర్ దే యూజ్ ఆర్ నాట్ యూజ్, అంటే ఒక సేల్స్ పర్సన్ అతను ప్రొడక్షన్ లో గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు అంటే బికాస్ వన్ ఫైల్ ఫర్ ఆల్ డిఫరెంట్ పీపుల్. ఇక్కడ అలా కాదండి. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ డేటా అయితే అవసరమో అలా డేటాని మనం పార్టీషన్ చేస్తూ లాజికల్ పార్ట్ మాత్రం ఇస్తామండి, వర్చువల్ పార్ట్ మాత్రం ఇస్తాం. కానీ సో ఒక ఎండ్ యూజర్ కి మొత్తం అందరి యొక్క కస్టమర్స్ యొక్క డేటా మనం ప్రొవైడ్ చేయమండి. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ అవర్ DBMS. So after that we started our discussion about the database models. So database not only stores the data, it many times it describes the data what it contains. Database kunnatuvanti one of the best advantage is self describing nature andi. So we started our discussion about the self describing nature. So అందులో ఎలా పాసిబుల్ అవుతుంది సెల్ఫ్ డిస్క్రైబింగ్ నేచర్ అంటే ఏంటంటే, whenever I went for some restaurant కి కానీ లేదా ఒక చిన్న ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళినప్పుడు they will show some catalog or they will show some menu. What about that menu? It is a file, it is a data about their items. సో అంటే ఏంటి, ఒక పర్టికులర్ ఐస్ క్రీమ్ ఏంటి, దాని ఫ్లేవర్ ఏంటి, దాని కాస్ట్ ఏంటి, దాన్ని ఆర్డర్ చేస్తూ వచ్చేటువంటి టైం ఎంత. సో ఆల్ దీస్ థింగ్స్ డిస్క్రిప్షన్స్ విల్ బి దేర్ ఇన్ దేర్ మెనూ. లైక్ దట్ అవర్ డేటాబేస్ ఆల్సో మెయింటైన్స్ వన్ సెల్ఫ్ డిస్క్రిప్షన్ ఫైల్ దట్ ఈస్ నోన్ యాజ్ ఏ డేటా డిక్షనరీ. దట్ ఈస్ నథింగ్ బట్ డేటా అబౌట్ డేటాబేస్. దట్ ఈస్ షార్ట్లీ నోన్ యాజ్ మెటాడేటా. మెటాడేటా అన్నా, డేటా డిక్షనరీ అన్నా, సెల్ఫ్ డిస్క్రిప్షన్ నేచర్, ఈ మూడు కూడా రిలేటెడ్ పదాలండి. దట్ హ్యావ్ ద టెక్నికల్ బెనిఫిట్ ఆఫ్ సెల్ఫ్ డిస్క్రిప్షన్. అంటే ఒక డేటాబేస్ ని యూజ్ చేసేటప్పుడు ఏ డేటా ఉంది, డేటాకి ఇంకో డేటాతో ఎటువంటి రిలేషన్షిప్ ఉందంటే ప్రైమరీకి అప్లై చేస్తున్నామా లేదా ఫారిన్ కి ఎలా ఉంది, సో డేటాకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అలానే ఒక పర్టికులర్ కాలం మీద ఉండేటువంటి రూల్స్ ఏంటి, ఆ కాలం యొక్క టైప్ ఏంటి, ఆల్ దీస్ థింగ్స్ ఐ కెన్ నో, మై డేటాబేస్ విల్ ప్రొవైడ్ దట్ డిస్క్రిప్షన్. సో దాన్నే మనం మెటాడేటా అంటామండి. సో తర్వాత డేటా మోడల్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఎనాలజీ ఆర్ డిస్క్రిప్షన్ దట్ డిస్క్రైబ్స్ హౌ ద డేటా ఈస్ స్టోర్డ్, what are the relationships of the data and how the data constraints are formed and what are the data types of a particular database table. ఒక database table గానీ ఒక database కి సంబంధించిన డేటా ఏంటి,
డేటా మీద ఉన్నటువంటి రూల్స్ ఏంటి, డేటా ఏ టైప్ లో ఉంది, తర్వాత డేటా మీద ఉన్నటువంటి డేటాకి ఇంకో డేటాకు ఉన్నటువంటి రిలేషన్షిప్స్ ఏంటి. ఈ 4 ఆస్పెక్ట్స్ ని డిస్క్రైబ్ చేయడానికి వి రిక్వైర్ సమ్ ఎనాలజీ ఆర్ డిస్క్రిప్షన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మోడల్. సో ఈ మోడల్స్ ని మనం బ్రాడ్ గా సింపుల్ గా ఎలా చెప్పొచ్చు అంటే 2 రకాలు చెప్పొచ్చు అండి. సో అవి ట్రెడిషనల్ మోడల్స్ అంటే 3 ఉన్నాయండి. సో అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ హైరార్చికల్ మోడల్, సో తర్వాతది నెట్వర్క్ మోడల్, థర్డ్ వన్ రిలేషనల్ మోడల్. ఈ 3 ఓల్డ్ ఆర్ ట్రెడిషనల్ మోడల్స్ అండి. సో హైరార్చికల్ మోడల్ ఎక్కడ ల్యాప్స్ అయిందండి? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ది హైరార్చికల్ మోడల్? ఇట్ కెన్ డిస్క్రైబ్స్ ఓన్లీ 1-to-1 రిలేషన్షిప్స్, అంటే ఒక ఫాదర్ కి 1 చైల్డ్ అనే రిలేషన్షిప్ ఇట్ కెన్ specify the good. So 1-to-many చెప్పగలుగుతాని. Suppose if I have 1 child for many fathers, అంటే ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ని we can't describe inside our what is that hierarchical model. So 1-to-1, 1-to-many చెప్పింది కానీ many-to-1 అనే రిలేషన్షిప్ ని it is failed to describe. So అది డిస్క్రైబ్ చేయలేకపోతుంది. So in order to avoid that one, we are went for the another level of the model, that is network model. సో నెట్వర్క్ మోడల్లో ఉన్నటువంటి కాంప్లికేషన్ ఏంటంటే నోడ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, డేటా సైజ్ అనేది ఎంటిటీస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇన్ ఆర్డర్ టు మేనేజ్ ద రిలేషన్షిప్, అంటే ఒక కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు మిగతా ట్రీ మొత్తం మిగతా నోడ్స్ మొత్తం వాటి యొక్క రిలేషన్షిప్స్ అనేవి దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఆల్టర్. సో ఇలాంటి ప్రాబ్లమ్ అవాయిడ్ చేయడం కోసం we went for the another model, relational model. It is also the most widely used model where the database is described in terms of relations. Relation is nothing but a table. So table అంటే ఏముంటదండి? Nothing but it contains rows and columns. A table is a 2-dimensional data structure. So 2 dimensions ఉంటాయండి, x axis, y axis, nothing but the rows and columns. సో రోస్ అనేవి ఏముంటాయండి? సో రోస్ ని ఏమనుకోవచ్చు అంటే ఎంటిటీ అనుకోవచ్చు లేదా రికార్డ్ అనుకోవచ్చు. సో ఇప్పుడు సపోజ్ సో ఒకటి రామా, వాట్ ఈస్ దట్ రోల్ నంబర్ 786, రోల్ వాట్ ఈస్ దట్ ఆధార్ నంబర్ 786, assume that roll number 1 name Rama, next one is his ఆధార్ నంబర్ 786. సో ఇప్పుడు ఈ మొత్తం ఈ 3 ఎలిమెంట్స్ కలిపి ఒక రికార్డ్ అనొచ్చండి. దిస్ ఈస్ ద రికార్డ్ ఆఫ్ రామా. సో తర్వాత ఇది 1 by 1 ఇలా హారిజాంటల్ గా ఉండేటువంటి లైన్ బై లైన్స్ ఏమంటామంటే రోస్ అంటామండి. అలా కాకుండా రోల్ నంబర్, నేమ్, తర్వాత ఆధార్ నంబర్, ఈ మూడింటిని ఏమంటారు అంటే నథింగ్ బట్ ది అట్రిబ్యూట్స్ అంటాం, ద ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఎంటిటీ. ఒక ఎంటిటీ అంటే ఎనీ ఫిజికల్ థింగ్ అండి. Pen is an entity, Rama is an entity, Apple is an entity, employee is an entity. Entity is nothing but any object, any physical thing we can call it as an entity. So entity anna, row anna, tarvata what is that? Tuple anna kuda okatేనండి. So all these things we can call it as an entity అనుకోవచ్చండి. తర్వాత కాలమ్స్ అంటే ఏంటి? కాలమ్స్ అంటే ఏముంటాయండి? నంబరు, తర్వాత అట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్ ద ప్రాపర్టీస్, నంబరు, నేమ్, ఆధార్ నెంబర్. సో ఈ 3 ప్రాపర్టీస్ అండి. ఒక ఎంటిటీ తీసుకుంటే ఆ ఎంటిటీకి ఉండేటువంటి ద క్యారెక్టరిస్టిక్స్, ద ప్రాపర్టీస్, ద వాట్ ఈస్ దట్ ఎలిమెంట్స్ ఆర్ వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ద పర్టికులర్ ఎంటిటీ, నథింగ్ బట్ ది వీ కెన్ కాల్ దెమ్ యాజ్ అన్ అట్రిబ్యూట్ అండి. సో అట్రిబ్యూట్స్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోవాలి సార్. సో టుడే క్లాస్ ఐ వాంట్ టు స్టార్ట్ అవర్ డిస్కషన్ ఫ్రమ్ అబౌట్ అవర్ ఈఆర్ మోడల్ అండి. ఈఆర్ మోడల్ గురించి చూద్దాం. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండి. Okay, so let us restart. Sorry for the inconvenience. Okay, so because of the technical problem, so I stopped our discussion. So please recollect. So we need to focus on the ER model, entity relationship model, where we need to focus, where we need to learn about the 3 fundamental things: entity, attributes, relationships. These 3 are the very very important key terms or basic terminology for our ER model. ER model అనేది డేటాబేస్ ని ఎలా డిస్క్రైబ్ చేస్తుందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటిటీస్ రూపంలో చెప్తుంది, అట్రిబ్యూట్స్ రూపంలో చెప్తుంది, తర్వాత రిలేషన్షిప్స్. ఈ 3 టెర్మినాలజీని ఉపయోగిస్తూ ఒక డేటాబేస్ ని డిస్క్రైబ్ చేసేటువంటి మోడల్ ఎవరంటే ER మోడల్. ఇట్స్ ద వెరీ well used. It is regular model, it is the simple model, it is the general model in order to describe even though the large scale database management systems, పెద్ద ఆర్గనైజేషన్స్ లో కూడా డేటాబేస్ ని మనం డిస్క్రైబ్ చేయాలంటే the best one is, the simple one is nothing but the ER model.
ఈఆర్ మోడల్లో 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఎంటిటీ, అట్రిబ్యూట్, రిలేషన్షిప్. సో ఎంటిటీ అంటే ఏంటండి? ఎంటిటీని ఎలా డిస్క్రైబ్ చేస్తామండి? ఎంటిటీస్ ఎన్ని రకాలు ఉంటాయండి? అలానే అట్రిబ్యూట్ అంటే ఏంటండి? అట్రిబ్యూట్స్ ఉండేటువంటి టైప్స్ ఏమున్నాయండి? తర్వాత రిలేషన్షిప్స్ యొక్క కార్డినాలిటీ ఏంటి? ఈ 3 విషయాలు అయిపోయిన తర్వాత లాస్ట్ వి విల్ సీ దట్ స్పెషలైజేషన్ అండ్ జనరలైజేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ ట్రై టు సమ్మరైజ్ వాట్ ఈస్ ద ఈఆర్ మోడల్. So ER model describes a database in terms of entity, attribute and relationships. Entity is nothing but any physical thing, as I told that. So myself, I am an entity. Pen is an entity. So what is that? Monitor is an entity. What you can touch, physical గా నువ్వు టచ్ చేసేటువంటి డేటాబేస్ లో ఉండేటువంటి ఒక రోలో నువ్వు ఏదైతే రాయిపోతున్నావు ఆ కంటెంట్ ని ఐ కెన్ డినోట్ విత్ మై ఎంటిటీ. ఎంటిటీని ఎలా రాస్తామే అంటే జనరల్ గా ఎంటిటీని ఎలా రాస్తామే అంటే సో ఐ కెన్ రైట్, సో ఐ కెన్ డినోట్ మై ఎంటిటీ లైక్ దిస్. సో ఎంటిటీని ఇలా రాస్తామండి. సో ఎంటిటీ స్టూడెంట్. So I can describe my entity pen like this. So entity is nothing but that is denoted with this rectangle type box. తర్వాత attributes అంటే ఏంటి సార్? వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సో attribute is nothing but the properties of an entity. సో అంటే పెన్ కి ప్రాపర్టీస్ ఏముంటాయి సార్? పెన్ యొక్క లక్షణాలు ఏముంటాయి సార్? సో అట్రిబ్యూట్స్ ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే ఓవెల్ షేప్ తో డిస్క్రైబ్ చేస్తాం సార్. ఎంటిటీ అంటే ప్లీజ్ రిమెంబర్ దిస్ వన్. రిలేషన్షిప్స్ ని మనం ఇలా రాయొచ్చండి. 1 to 1 ఇలా నెంబర్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం సార్. సో ఇప్పుడు అట్రిబ్యూట్స్ చూద్దాం సార్. అట్రిబ్యూట్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఓవెల్ షేప్ లో రిప్రజెంట్ చేస్తాం సార్. సో పెన్ కి ఏం ప్రాపర్టీ ఉంటాయండి? పెన్ కి కలర్ అనేది ఉండొచ్చు సార్. తర్వాత పెన్ కి మీరు ప్రతి దానికి ఒక యూనిక్ కోడ్ ఉంటుందండి. పెన్ నంబర్ అనుకుందాం సార్. మ్యానుఫ్యాక్చరింగ్ నంబర్ ఆర్ పెన్ నంబర్. సో తర్వాత పెన్ కి ఇంకేముందంటే ప్రైస్ ఉంటుందండి. సో అజ్యూమ్ దట్ ఇట్ హ్యాస్ ఆల్సో ప్రైస్. సో ఇప్పుడు వీటిల్లో అజ్యూమ్ దట్ హియర్ ఇట్ ఈస్ బెటర్ టు నో దట్ సో కలర్ అనేది ప్రాపర్టీ అనండి, తర్వాత పెన్ నంబర్ అనేది ప్రాపర్టీ అనండి, అలానే పెన్నుకు ఉండేటువంటి ప్రైస్ అనేది కూడా పెన్నుకు ఉండేటువంటి ఒక లక్షణమేనండి. సో అమాంగ్ దీస్ ప్రాపర్టీస్ by using some property I can identify my pen uniquely. That property or that key, that attribute is known as a primary key attribute or primary attribute. ఏ attribute అయితే ఒక పర్టికులర్ ఎంటిటీని ఐడెంటిఫై క్లియర్ గా చేయడానికి ఉపయోగపడుతుందో అలా ఐడెంటిటీ కోసం ఉపయోగపడేటువంటి అట్రిబ్యూట్స్ మనం ప్రైమరీ కీ అట్రిబ్యూట్స్ ఆర్ సింప్లీ కీ అట్రిబ్యూట్ అంటామండి. కీ అట్రిబ్యూట్స్ ఎలా డినోట్ చేస్తామంటే ఓవెల్ షేప్ లో ఇలా అండర్లైన్ చేసి కనుక ఉంటే సే ఫర్ ఎగ్జాంపుల్ పెన్ కి ఇప్పుడు స్టూడెంట్ కి ఏ కీ అనేది ఏ అట్రిబ్యూట్ అనేది స్టూడెంట్ ఐడెంటిఫై చేయండి. హౌ కెన్ ఐ ఐడెంటిఫై? సో ఇప్పుడు నేను స్కూల్ కి వెళ్ళి మా అబ్బాయిని ఐడెంటిఫై చేయాలంటే హౌ కెన్ ఐ ఐడెంటిఫై? హౌ కెన్ ఐ కాల్ ఏ పర్టికులర్ స్టూడెంట్? సో బై యూజింగ్ రోల్ నెంబర్. సో రోల్ నెంబర్ ఒక స్టూడెంట్ కి ఒకేలాగా ఉండదండి. రోల్ నెంబర్ ఈజ్ యూనిక్. By using this roll number, I can identify the student uniquely or differently. So ఇలా ఏ ప్రాపర్టీ ద్వారా అయితే ఒక ఎంటిటీని నేను క్లియర్ గా ఐడెంటిఫై చేయగలుగుతాను అటువంటి అట్రిబ్యూట్స్ ఏమంటామంటే ఐ కెన్ సే దట్ కీ అట్రిబ్యూట్ అంటామండి. సో కీ అట్రిబ్యూట్స్ ఎలా డినోట్ చేస్తామంటే మస్ట్ బి రిటర్న్ విత్ అండర్లైన్ అండి. అండర్లైన్ చేస్తూ చేస్తామండి. సో ఇప్పుడు ఒకటి చూద్దామండి. సో ఇప్పుడు దేనికి రాద్దామంటే ఒక ఎంప్లాయీకి రాద్దామండి. ఒక ఎంప్లాయీ అనే ఎంటిటీ ఉందనుకుందాం. ఎంప్లాయీకి ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయో ట్రై చేద్దామండి. ఎంప్లాయీ, మై ఎంటిటీ ఈజ్ ఎంప్లాయీ సార్. సో ఎంప్లాయీకి ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి సార్? ఏమేమి ఉండదు సార్? ఎంప్లాయీకి ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఆర్గనైజేషన్ లో నంబర్ ఉంటుంది సార్. దట్ ఈజ్ ఎంప్లాయీ నంబర్. ఎజ్యూమ్ దట్. తర్వాత నాకు ఇచ్చిన నంబర్ వేరే ఎంప్లాయీకి ఉండదు సార్. సో by knowing, by giving, by providing employee number, I can identify my employee clearly. So employee number అనేది నాకు కీ అట్రిబ్యూట్ గా పనిచేస్తుంది సార్. అందుకని ఇలా రాసింది సార్. తర్వాత ఎంప్లాయీకి ఏముంటాయి సార్? నేమ్. సో ఎంప్లాయీ నేమ్ అనేది కూడా కీ అట్రిబ్యూట్ అనుకోవచ్చా సార్? సో నేమ్ ఈజ్ ఏ ప్రైమరీ కీ అట్రిబ్యూట్ ఆర్ నాట్? దట్స్ వాట్ ఐ ఆమ్ ఆస్కింగ్ సార్. సో నేమ్ అనేది కీ అట్రిబ్యూట్ ఎన్నిసార్లు ఇప్పుడు అవుతుంది అంటే అందరికి పేర్లు వేరు వేరుగా ఉంటాయి. But say for example, in my company, in my organization, I have the two people with same name, Rama, there may be chance.
సో అందుకని నేమ్ అనేది కీ అట్రిబ్యూట్ కాదండి. ఎప్పుడు కాదయా అంటే ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ ఉన్నటువంటి వాల్యూస్ వేరువేరుగా ఉంటే ప్రాబ్లం లేదండి. దేర్ మే బై ఛాన్స్ ఆఫ్ రిపిటేషన్. డేటా రిపీట్ వాల్యూ రిపీట్ అయినప్పుడు ఈ ఎంప్లాయీని నేను ప్రాపర్ గా ఐడెంటిఫై చేయను. పార్షియల్ ఐడెంటిటీ జరుగుతుందండి. అలాంటి వాటిలో మనం కీ అట్రిబ్యూట్ అనమండి. ఏ అట్రిబ్యూట్ అయితే ఒక ఎంటిటీని క్లియర్ గా ఐడెంటిఫై చేయగలుగుతుందో, ప్రాపర్ గా కంప్లీట్ గా ఐడెంటిఫై చేయగలుగుతుందో దాన్ని మాత్రమే మనం కీ అట్రిబ్యూట్ అంటామండి. కీ అట్రిబ్యూట్స్ ని సో ఇలా ఓవెల్ షేప్ లో రాస్తూ అండర్లైన్ చేయాలండి. తర్వాత ఇంక ఎంప్లాయీకి ఏముంటుందండి, సాలరీ. సో వీటిని మనం అట్రిబ్యూట్స్ అంటామండి. తర్వాత రిలేషన్షిప్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ అనదర్ ఎంటిటీ డిపార్ట్మెంట్ అనుకుందామండి. డిపార్ట్మెంట్ అనుకుందాం. So there may be a relationship between employee and a department. Department is also one entity. So ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీ కి డిపార్ట్మెంట్ కి ఉన్న రిలేషన్షిప్ ఎలా డినోట్ చేస్తామంటే ఈఆర్ మోడల్ లో డైమండ్ షేప్ లో డినోట్ చేస్తాం సార్. సో ఈ డైమండ్ షేప్ తో రిలేషన్షిప్ రాస్తున్నప్పుడు ఎంప్లాయీకి డిపార్ట్మెంట్ కి ఉన్న రిలేషన్షిప్ ఏంటండి, సో ఎంప్లాయీస్ వర్క్స్ ఇన్ or works in what is that department, or department has employees. సో ఇప్పుడు వర్క్స్ ఇన్ అనేటువంటి రిలేషన్షిప్ లో ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు ఇద్దరు పార్టిసిపేట్ చేస్తున్నారు సార్. సో ప్లీజ్ రిమెంబర్ అప్ టు హియర్ ఎంటిటీ అంటే ఒక ఫిజికల్ థింగ్ సార్. దాన్ని మనం రెక్టాంగిల్ బాక్స్ లో డినోట్ చేస్తాం సార్. అట్రిబ్యూట్ అంటే ఓవల్ షేప్ లో డినోట్ చేస్తాం సార్. ఇందులో వెరీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ కీ అట్రిబ్యూట్ సార్. దాన్ని మనం ఓవల్ షేప్ తో రాస్తూ లోపల అండర్లైన్ చేస్తాం సార్. ఏదైతే కీ అట్రిబ్యూట్ ద్వారా కంపల్సరీ ఐడెంటిఫై చేయగలుగుతాం, స్టూడెంట్ నంబర్, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, యువర్ వాట్ ఈస్ దట్ రిజిస్ట్రేషన్ నంబర్, వెహికల్ నంబర్, ఇవన్నీ కూడా యూనిక్ అట్రిబ్యూట్స్ సార్, యూనిక్ వాల్యూడ్ అట్రిబ్యూట్స్. వాటిలో మనం కీ అట్రిబ్యూట్స్ అంటామండి. ద లాస్ట్ వన్ ఈస్ రిలేషన్షిప్ అంటే ఒక ఎంటిటీ అనేది ఇంకొక ఎంటిటీ తోటి వాట్ ఈస్ ద అసోసియేషన్ బిట్వీన్ టూ ఎంటిటీస్ విల్ బి రిప్రజెంటెడ్ బై రిలేషన్షిప్ అండి. దాన్ని మనం ఈ డైమండ్ షేప్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం సార్. సో దిస్ ఈస్ ద సమ్మరీ, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ we must remember so in this session. Thank you.